రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమి చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది. వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ అల్ అరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్ లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్ లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూటీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు. కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషా ప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు. వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు. నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరిని కలిసిన వీడియోలు, ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను, ట్వీట్ కూడా చేశాను. మీరు ప్రార్థించారు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు. గాడ్ కెన్ డూ అన్నారు. ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. ఫ్యామిలీ ఎవరినైతే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారా? మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంది. పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది. అందుకని మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యెమెన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేరు. నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్లు, 2 ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. July 14th, 2 days left for Nimisha Priya execution 16. Pray that God would do miracles through our meetings here. In Yemen, Houthi should agree, President Al-Alimi should agree, as well as the international supporters. That one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother is in Sana now. Miracles can happen. అర్థమైంది కదా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిషా ప్రిజన్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి, అన్ని సక్సెస్ అయిపోయాయి నిన్న ఉదయం నుండి. ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి. అంతే. ఇదందరికీ పంపించండి.
మీడియా వారు, నిమిష బ్రతికుండాలి ప్రియా అన్నవారు ప్రతి ఒక్కరు నేషనల్ గా ఇంటర్నేషనల్ గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరికి పంపించి వైరల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.